వాస్తుశాస్త్రంలో గడియారానికి సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా కలిగి ఉంటాయి. కాబట్టి గడియారాన్ని ఏ దిశలో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో సమయం చాలా విలువైనది. ఆ సమయాన్ని విలువైనదిగా గుర్తించడం ద్వారా ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. భక్తులు సమయం చూడడానికి ఇంట్లో గడియారాలను ఉపయోగిస్తారు. అయితే వాస్తు ప్రకారం గడియారాన్ని ఆ దిశగా ఉంచకపోతే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇంట్లో ఆనందం, శాంతి ఉండాలంటే వాస్తుశాస్త్రంలో గడియారానికి సంబంధించిన నియమాలు పాటించాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా ఆ ఇంటిలో వాస్తు దోషాలు సంభవించవు. కాబట్టి ఆ నియమాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రంలో దిక్కులకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. గడియారాన్ని తప్పుడు దిశలో ఉంచడం వల్ల దురదృష్టకరమైన ఫలితాలు వస్తాయి. పొరపాటున కూడా గడియారాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదు. గడియారాన్ని ఈ దిశలో ఉంచడం వల్ల మీకు ఆర్థిక నష్టం కలుగుతుంది. దక్షిణ దిశలో గడియారం ఉంచడం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇంట్లో సమస్యలు కూడా పెరుగుతాయి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో గడియారం ఉంచడానికి తూర్పు లేదా ఉత్తర దిశ శుభప్రదంగా భావించాలి. ఈ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు జీవితంలో పురోగతి కూడా సాధిస్తారు. ఏదైనా కారణం చేత మీరు గడియారాన్ని ఈ రెండు దిశల్లో ఉంచలేకపోతే మీరు గడియారాన్ని పశ్చిమ దిశలో కూడా ఉంచవచ్చు. వాస్తు నియమాల ప్రకారం గడియారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన ద్వారం పైన ఎప్పుడూ కూడా ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. గడియారాన్ని మంచం ముందు కూడా ఉంచకూడదు. ఇది అశుభకరమైనదిగా భావించాలి. గడియారం పగలకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆగిపోయిన గడియారాన్ని ఇంట్లో ఉంచకూడదు. దాని స్థానంలో కొత్తది అమర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది.